ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నేను వారి ప్రవర్తనను చూచి తిని. ఈ లోకములో దేవునికి మరుగైన స్థలం అంటూ ఏదీ లేదండి. మనం నిలుచున్నది, మనం మాట్లాడుకునేది, మనం చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. మరి ఎందరైతే ఈ దినము దేవుని సన్నిధిని బట్టి సంతోషిస్తున్నారో, ఎంతోమంది దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎంతోమంది అయితే దేవుని మీద నమ్మకంతో ప్రార్థిస్తూ ఉన్నారో, వారందరినీ కూడా ఆయన అంటున్నారు, నేను వారి ప్రవర్తన చూచి తిని. ఆయన అంటున్నారు, వారిని స్వస్థపరుచుదును. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన. మరి దేవుని సన్నిధిలో నువ్వు ఇంకా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఈరోజు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ఆయనను స్తుతించాలి, ఆయన యందు ఆనందించడం అనేది మనం అలవాటుగా మార్చుకోవాలి. ఈరోజు ఎంతోమంది బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్ళగలిగి ఉండి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తూ బతుకుతూ ఉన్నారు. మరి ఎలాగ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు వారు? అయితే దేవుడు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి ప్రవర్తన దేవుడు ఈరోజు ఆయన చూశారంట. ఆయన అంటున్నాడు, నేను వారిని స్వస్థపరుస్తానని. ఏ విషయంలో నీవు బాధ కలిగి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నువ్వు భయపడొద్దు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఈరోజు తండ్రి సెలవిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, వారిని నడిపిస్తాను. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు అడుగు వేయలేం. తెల్లవారితే అయ్యా నేను ఇంక అడుగు వేయలేనయ్యా, ఎవరి ఫోన్లో ఎత్తలేనయ్యా, ఈఎంఐలయ్యా, బాధలయ్యా, కష్టాలయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నేను అడుగు వేయలేకపోతున్నానయ్యా అని చెప్పి ఎన్నో బాధల మధ్య కొంతమంది ఉంటారు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను వారిని నడిపిస్తాను, ఆయన నడిపిస్తాను అంటున్నాడు. ఎర్ర సముద్రము ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వారు అడుగు ముందు పడలేదండి. అయితే వారికి ముందుగా నడిచిన దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి అద్భుతమైన రీతిలో, అనుకోని రీతిగా దేవుడు మార్గాన్ని ఏర్పరిచి వారందరినీ కూడా ఆ యొక్క సముద్రాన్ని దాటించాడండి. ఈరోజు నీ ముందు కూడా ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి నువ్వు ఆగిపోయావో, నడలేకపోతున్నావో, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావో, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తారట. ఆయన నీకు మార్గంగా ఉంటాడు. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనే సహాయం చేసేవాడు, ఆయనే దాటించేవాడు, ఆయనే పోషించేవాడు. ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన ఆయన చూశాడు కనుక నువ్వేదైతే దేవునికి మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, సిద్ధపాటు కలిగి ఉన్నావో, ఈ దినము ఆయన చూచాడు. ఆయన చెప్తున్నాడు, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని నడిపిస్తాను అంటున్నాడు. ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావు? నీ తండ్రి నిన్ను బలపరుస్తున్నాడు గనక ఇంకా నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.